ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మనకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసము ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ టైం టేబుల్ అండి ఇది. నవంబర్ 26 నుంచి మొదలవుతున్నాయి. ఈ టైం టేబుల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కెరీర్ గైడెన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జాబ్ న్యూస్ మొదల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది కూడా మిస్ కాకుండా చూడండి. ఇవాళ మనకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ డిగ్రీ నవంబర్ 26న మనకి మొదలవుతున్నాయి. గమనించండి మీరు. టైం వచ్చేసి మీకు 2 to 5 అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ డే నవంబర్ 26న మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో మీకు ఏ సబ్జెక్ట్ ఉందో కొంచెం డిఫరెంట్ కోర్సుల వాళ్ళకి ఇవి డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. చూసుకొని ఆ రోజు మీరు అటెండ్ కండి. మీ హాల్ టికెట్ మీద కూడా మెన్షన్ చేయబడి ఉంటాయి. కానీ మీరు టైం టేబుల్లో ఉన్నటువంటి ఆర్డర్నే ఫాలో కావాలి. గమనించండి, ప్రధానంగా టైం టేబుల్ విషయంలో స్టూడెంట్స్ టైం టేబుల్లో ఏ రోజున ఏ సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారమే మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక 28 నవంబర్న జనరల్ ఇంగ్లీష్ ఉంది. 30th నవంబర్ సెకండ్ లాంగ్వేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ ఇవన్నీ కూడా. ఇక ఆప్షనల్స్ వచ్చేసి మనకు డిసెంబర్ 3న మొదలవుతున్నాయి. హిస్టరీ బీఏ వాళ్ళకి, అదేవిధంగా మనకి బీఎస్సీ వాళ్ళకైతే బీజెడ్సీ వాళ్ళకి ఆ రోజు బాటనీ కూడా ఉంది ప్రధానంగా మెయిన్ సబ్జెక్టు. అదేవిధంగా మీకు బీకామ్ వాళ్ళకి కనుక గమనిస్తే చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది అదే రోజు 3rd డిసెంబర్. సో ఇంకా మిగతా కోర్సెస్ ఎంపీసీ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంది అదే రోజు. తర్వాత ఇంకా డైరీ సైన్స్ అని, మనకి ఫిషరీస్ బయాలజీ అని, మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సుల వాళ్ళకి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను క్లియర్గా ఇస్తున్నాను. ఇది మీరు చూడండి 3rd డిసెంబర్ ఈ కోర్సెస్ వాళ్ళకి ఈ సబ్జెక్టులు. అదేవిధంగా 5th డిసెంబర్ వచ్చేసి మనకి బీఏ వాళ్ళకు ఎకనామిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా లాంగ్వేజెస్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ స్పెషల్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి మోడర్న్ లాంగ్వేజ్ అని, టూరిజం వాళ్ళకి టూరిజం అని. అదేవిధంగా మీకు బీకామ్ వాళ్ళకి కనుక గమనిస్తే బిజినెస్ ఎకనామిక్స్ బీకామ్ పేపర్ 2 ఓల్డ్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ బీకామ్ పేపర్ 2 న్యూ. ఇంకా బీఎస్సీ వాళ్ళకి ఫిజిక్స్ అదే రోజు ఉంది. బీజెడ్సీ వాళ్ళకి జువాలజీ కూడా 5th డిసెంబర్న ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. క్రాప్ ప్రొడక్షన్ కూడా ఉంది. డేటా సైన్స్ అంటే ఏవైతే ఈ సబ్జెక్ట్ ఎవరికైతే ఉన్నాయో డిఫరెంట్ కోర్సుల వాళ్ళకి అవి చూసుకోండి. ఇక మనకి 7th డిసెంబర్ వచ్చేసి మీకు పొలిటికల్ సైన్స్ బీఏ వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ గమనించండి. బీకామ్ వాళ్ళకైతే మీకు బిజినెస్ ఆర్గనైజేషన్ బీకామ్ పేపర్ 3 ఓల్డ్ అన్నాడు. ఫారిన్ ట్రేడ్ బీకామ్ పేపర్ 3 న్యూ. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బీకామ్ సిఏ వాళ్ళకి మీకు ఆ రోజు 7th డిసెంబర్న ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు కెమిస్ట్రీ బీఎస్సీ వాళ్ళకు, తర్వాత మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆ కోర్సు వాళ్ళకి, క్లినికల్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎవరెవరికి ఏ సబ్జెక్టు ఉంది. ప్రధానంగా ట్రెడిషనల్ కోర్సెస్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ అవన్నిటికీ డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఇక్కడ జస్ట్ నేను ఇట్లా చూపిస్తున్నాను, ఇది చూడండి ఆ రోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 10th డిసెంబర్న మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీబీఏ వాళ్ళకి. తర్వాత మీకు ప్రధానంగా బీఎస్సీ వాళ్ళకి కనుక గమనిస్తే పౌల్ట్రీ సైన్స్ బీఎస్సీ వాళ్ళకి అంటే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆ కోర్స్ చేసే వాళ్ళకి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి, కంప్యూటర్ అప్లికేషన్స్ బీఎస్సీ బయాలజీ, కామన్ ఫర్ బీఏ అండ్ బీఎస్సీ బయాలజీ ఈ సబ్జెక్టులకి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంది. కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ వాళ్ళకి, ప్రోగ్రామింగ్ ఇన్ సి అది మీరు చూసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీకామ్ వాళ్ళకి పేపర్ 4th ఓల్డ్ అన్నాడు ఇక్కడ, అది కూడా మీరు చూడండి. సో ఇట్లా మీరు ప్రధానంగా ఇది 10th డిసెంబర్ రోజు ఇట్లా మీకు జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇవి చూడండి. ఇక లాస్ట్ 12th రోజు మనకు బయోటెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సెమిస్టర్ 1కి సంబంధించండి ఈ పేజీ మొత్తం. నెక్స్ట్ మనము సెమిస్టర్ 3కి వెళ్దాం. సెమిస్టర్ 3 టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 9 to 12 కండక్ట్ చేస్తున్నారు. పొద్దున పోర్నూన్ ఎగ్జామ్ ఇది. 27th మీకు సెమిస్టర్ 3 మొదలవుతుంది. ఇక్కడ మీరు చూడండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఆటోమేషన్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ రిపోర్ట్ రైటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ నానో టెక్నాలజీ బీఎస్సీ వాళ్ళకి, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ బీకామ్ వాళ్ళకి న్యూ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు చూడండి. హాల్ టికెట్లో ఉన్న ఆర్డర్ కాకుండా టైం టేబుల్లో ఉన్న ఆర్డర్నే మీరు ఫాలో కావాలి. ఆ విషయాన్ని నేను స్పష్టం చేశాను. పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్ బీబీఏ వాళ్ళకి,
అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కంప్యూటర్ స్కిల్స్. ఇక 29th నవంబర్ మీరు చూడండి, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఉన్న సబ్జెక్టులు వచ్చేసి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ బిఏ లాంగ్వేజ్ వాళ్ళకి ఉన్నాయి తర్వాత వెబ్ డిజైనింగ్ అండ్ ఎనాలిటిక్స్ ఉంది బీకామ్ వాళ్ళకి, ప్రాక్టీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది బీకామ్ వాళ్ళకి, అప్లికేషన్స్ ఆఫ్ బిజినెస్ ఎనాలిటిక్స్ ఉంది బీకామ్ వాళ్ళకి, బేసిక్ క్వాలిటీ మేనేజ్మెంట్ బీబీఏ వాళ్ళకి. ఇవన్నీ కూడా మీకు 29th నవంబర్ ఉన్నాయి. తర్వాత 2nd డిసెంబర్ జనరల్ ఇంగ్లీష్ అనే ఒక పేపర్ అయితే మీకు 2nd డిసెంబర్న కండక్ట్ చేస్తున్నారు, గమనించండి. 4th డిసెంబర్ సెకండ్ లాంగ్వేజ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజు ఈ డేట్స్ అయితే కరెక్ట్గా చూడండి మీరు, ఏ రోజు ఏది ఉందని. 2nd డిసెంబర్, ఎందుకంటే మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఏ రోజు ఉన్నాయో చూసుకోండి. 6th డిసెంబర్న వచ్చేసి మీకు హిస్టరీ బీఏ వాళ్ళకి, ఇంకా డిఫరెంట్ కోర్సెస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్ పేపర్ వాళ్ళకి, తర్వాత మీకు బాటనీ బీఎస్సీ వాళ్ళకి, తర్వాత మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, రియల్ అనాలిసిస్ బీఎస్సీ వాళ్ళకి. సో ఇది మీకు 16th డిసెంబర్న ఉన్నటువంటి ఎగ్జామ్స్. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ చూడండి మీరు, మీ సబ్జెక్ట్ ఒకసారి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకొనైనా. తర్వాత ఇంకా 9th డిసెంబర్న మీకు ఎకనామిక్స్ కానివ్వండి, టూరిజం, మోడర్న్ లాంగ్వేజ్ ఇవన్నీ థర్డ్ సెమిస్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ బిజినెస్ బీబీఏ వాళ్ళకి, తర్వాత మీకు ఫిజిక్స్ బీఎస్సీ వాళ్ళకి, జువాలజీ బీజెడ్సీ వాళ్ళకి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆ కోర్స్ చేసే వాళ్ళకి, క్రాప్ మేనేజ్మెంట్ దాంట్లో ఉన్న వాళ్ళకి, అవన్నీ కూడా ఆ రోజు ఉన్నాయి. ఇక్కడ మీకు కొంచెం స్క్రీన్ నేను ఎలాబరేట్ చేసి చూపిస్తున్నాను, ఇది చూడండి. 9th డిసెంబర్, ఓకే. అండ్ నెక్స్ట్ 11th డిసెంబర్న వచ్చేసి మనకి పొలిటికల్ సైన్స్ కానివ్వండి, తర్వాత మీకు ఇంకా డిఫరెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా కానివ్వండి, బీఏఎల్ అన్నాడు కోర్స్ ఇక్కడ, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ బీబీఏ వాళ్ళకి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అది కూడా బీబీఏ వాళ్ళకే, ఇన్కమ్ ట్యాక్స్ 1 బీకామ్ పేపర్ 3 ఓల్డ్ అన్నాడు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ మార్కెట్స్ బీకామ్ పేపర్ 3 న్యూ అన్నాడు ఇక్కడ, రిలేషన్షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ బీకామ్ సిఏ పేపర్ 3 న్యూ అన్నాడు, అసెస్మెంట్ ఆఫ్ అదర్ ఎంటైట్స్ బీకామ్ టీపీ అంటే ఈ కోర్సు వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ కూడా నేను మీకు క్లియర్గా ఇది మీకు 11th డిసెంబర్న ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది చూడండి, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 13th డిసెంబర్ మీరు చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జియోగ్రఫీ, జర్నలిజం, బిజినెస్ స్టాటిస్టిక్స్. ఈ పేపర్లు అయితే మీకు 13th డిసెంబర్ ఉన్నాయి, ఇది క్లియర్గా మీకు కనిపిస్తుంది. 13th డిసెంబర్న ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు చూసుకోండి. ఇది కూడా ఇక్కడి వరకు మీకు 19th నెంబర్ వరకు అయితే ఇవన్నీ 13th డిసెంబర్న ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్ 18th డిసెంబర్న మీకు లీనియర్ లాజిస్టిక్స్ అని కొన్ని డిఫరెంట్ సబ్జెక్టులు అయితే ఉన్నాయి. బయోటెక్నాలజీ తక్కువ మందే ఉంటారు ఇవి రాసేవాళ్ళు, ఇదైతే చూడండి. ఓకే, నెక్స్ట్ మనం 5th సెమిస్టర్కి వెళ్దాం. ఇక్కడ మీకు 5th సెమిస్టర్ టైం వచ్చేసి 9 AM to 12 noon కండక్ట్ చేస్తారు, మార్నింగ్ కండక్ట్ చేస్తారు. 26 డిసెంబర్నే ఇది కూడా మీకు స్టార్ట్ అవుతుంది. అంటే సెమ్ 1 సెమ్ 3 మీకు నవంబర్ 26th స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మీకు సబ్జెక్టులు అయితే చూసుకోండి ఏమేమి ఉన్నాయి, ఇది చూడండి. తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్, తర్వాత వర్బల్ రీజనింగ్ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కన్జ్యూమరిజం, గుడ్ గవర్నెన్స్ బీఏ వాళ్ళకి, వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ బీఎస్సీ వాళ్ళకి, డాటా సైన్స్ జనరల్ ఎలెక్టివ్ పేపర్ 6th, బిజినెస్ ఎకనామిక్స్, అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, మొబైల్ కామర్స్ బీబీఏ వాళ్ళకి. సో మీ కోర్స్ సంబంధించి మీ సబ్జెక్ట్ సంబంధించి మీ హాల్ టికెట్లో ఏ సబ్జెక్ట్ ఉంది ఏ కోర్సు దాని ప్రకారం అయితే మీరు అటెండ్ కండి. ఇక 28th నవంబర్న వచ్చేసి ఇక్కడ చూడండి, వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ పేపర్ 5th, జనరల్ ఇంగ్లీష్ న్యూ అన్నాడు. అండ్ 30th నవంబర్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ 3rd డిసెంబర్ వచ్చేసి మనకు హిస్టరీ, సాఫ్ట్ స్కిల్స్ సంబంధించిన పేపర్స్, బాటనీ బీఎస్సీ వాళ్ళకి, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, డైరీ సైన్స్, ఫిషరీ బయాలజీ ఇవన్నీ 5th సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్టులు అండి. క్లియర్గా చూసుకోండి, మీకు ఇక్కడ స్క్రీన్ మొత్తం ఇది ఈ సెక్షన్ వచ్చేటట్టు చూపిస్తున్నాను. ఈ బాక్స్ చూడండి, 3rd డిసెంబర్ ఇవన్నీ కూడా రైట్. ఇవన్నీ 5th డిసెంబర్ ఉన్నాయి, ఇవన్నీ మిగతా సబ్జెక్టులు. ఎకనామిక్స్, టూరిజము, హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ బీఏ లాంగ్వేజ్ వాళ్ళకి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ బీబీఏ వాళ్ళకి, జువాలజీ, క్రాప్ ప్రొడక్షన్, ఫిజిక్స్ బీఎస్సీ వాళ్ళకి, డాటా సైన్స్ ఇవన్నీ మనకు వచ్చేసి 5th డిసెంబర్న కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా 5th డిసెంబర్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. 5th డిసెంబర్న ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు చూడండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th డిసెంబర్న వచ్చేసి మనకి పొలిటికల్ సైన్స్, పొలిటిక్స్, ఫైనాన్స్ 2, మార్కెటింగ్, బ్యాంకింగ్ థియరీ, ప్రాక్టీస్, బీకామ్, పేపర్ 3 ఓల్డ్ అన్నాడు. ఓల్డ్, న్యూ అవన్నీ చూసుకోండి కరెక్ట్గా. మీ హాల్ టికెట్లో ఏమని మెన్షన్ చేయబడింది దాని ప్రకారము మీరు చూసుకోండి. ఇక్కడ డేట్స్ మాత్రం టైం టేబుల్లో చూసుకొని వెళ్ళాలి. కెమిస్ట్రీ, తర్వాత స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఇవన్నీ 7th డిసెంబర్న కండక్ట్ చేస్తున్నారు. 10th డిసెంబర్ వచ్చేసి ఇవి ఎగ్జామ్స్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, సాంస్క్రిట్, బయోటెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్, జియాలజీ, పౌల్ట్రీ సైన్స్ ఇవన్నీ వచ్చేసి మీకు 10th డిసెంబర్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది చూడండి, మొత్తం ఓపెన్ అంటే ఇంతవరకు ఓపెన్ ఉంది. తర్వాత ఇక్కడ కింద 15th వరకు. అండ్ 12th డిసెంబర్ వచ్చేసి మనకు సోషియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్, ఈ కామర్స్, బీకామ్, పేపర్ 5 ఓల్డ్ అన్నాడు, డైరెక్ట్ యాక్సెస్, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఓల్డ్ అంటున్నాడు. ఇవి చూసుకోండి. అండ్ 17th డిసెంబర్ ఎకనామిక్స్, టూరిజం, స్పెషల్ ఆథర్, BA లాంగ్వేజ్, ఇన్కమ్ ట్యాక్స్ 1, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, బీకామ్, పేపర్ 4 ఓల్డ్, కెమిస్ట్రీ ఇవన్నీ. 19th డిసెంబర్ హిస్టరీ, ప్రోస్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా 19th డిసెంబర్ ఉన్నాయి. ఇవి కూడా 19th డిసెంబరే ఉన్నాయి. మిగతాయి బాటనీ, BSc వాళ్ళకి ఇవన్నీ చూసుకోండి. మీ సబ్జెక్టు, మీ కోర్స్ మాత్రం క్లియర్గా చూసుకొని అటెండ్ కావాలి. మీ సబ్జెక్ట్ లేని రోజు సెంటర్కి వెళ్ళడము హడావిడిగా అట్లా కాదు. టైం టేబుల్ కరెక్ట్ ఫాలో అవ్వండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, కొన్నిసార్లు ఏమైంది అంటే మనకు టైం టేబుల్లో మార్పులు కూడా వస్తాయి, రివైజ్డ్ టైం టేబుల్ కూడా వస్తాయి. అది మీరు అప్డేటెడ్ ఉండాలి. మీ కాలేజ్ సంబంధించి మీకు ఫార్వర్డ్ చేసినటువంటి టైం టేబుల్, ఫైనల్ టైం టేబుల్ మీరు ఫాలో కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ టైం టేబుల్ పెట్టినా రేపు ఏమైనా మాడిఫికేషన్ జరిగింది అనుకోండి, మీరు పాత టైం టేబుల్ ఫాలో కావద్దు. మాడిఫికేషన్ రివైజ్డ్ వీలైనంత వరకు నేను రివైజ్డ్ పెడుతుంటాను, కానీ ఇన్ కేస్ అందుకనే మీరు అప్డేటెడ్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డేట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది యూనివర్సిటీ దృష్టి కొన్ని విషయాలు వెళ్ళినప్పుడు. సో అది మీరు చూసుకోండి. రివైజ్డ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను కూడా మీకు వీలైనంత వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో ఇది మనకి ఇవాళ టైం టేబుల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమేంద్ర